దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయం ఎంతో విలువైనది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థనా కాలం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. అనేక సందర్భాలలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. అనేక సమయాల్లో దేవుని సన్నిధిలో మనం మోకరించి ఉదయకాలమున అలాగే సాయంకాలమున సమయము మనకు దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ప్రతి విశ్వాసికి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో ఆ కుటుంబం ఎంతో క్షేమంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన లేకపోతే, ప్రార్థన అనేది మన జీవితంలో ఉండకపోతే, మన కుటుంబంలో, మన విశ్వాస జీవిత యాత్రలో అనేకమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తాయి. ప్రతి సమస్యకు పరిష్కారం, ప్రతి సమస్యలో నుండి మనం విడుదల పొందాలి అని అంటే ఒకటే మార్గం, అదే ప్రార్థన. బైబిల్లో అనేక రకాలుగా ప్రార్థనల గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కన్నీళ్లతో ప్రార్థన చేయటం, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయటం, చేతులెత్తి ప్రార్థన చేయటం, ఇంకా దేవునికి మొర్రపెట్టడం, రకరకాలైనటువంటి ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఈ 3 గంటల ప్రార్థనా కాలం అనేది చాలా విలువైనది. చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే ఆ ప్రార్థన కాలమున, ఆ ప్రార్థన సమయమున ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని చేత మేలు పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మనం ఇంతకు ముందు విన్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్ళేటప్పుడు ఒక పుట్టినది మొదలుకొని కుంటివైనటువంటి భిక్షగాడు వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుద్దేమో అని, వెండి బంగారం దొరుకుద్దేమో అని, అయ్యా ధర్మం చేయండి అంటే ఆ దైవజనులు చెప్పారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అనిన వెంటనే దిక్కున ఆ వ్యక్తి లేచి నడుచుచు దేవుణ్ణి స్తుతిస్తూ గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడట. ఆ వ్యక్తి ఆ రోజున స్వస్థత పొందుకోవడానికి కారణం ఏంటంటే దేవుని యందు, ఆయన నామమందు విశ్వాసం ఉంచాడు. అదే అధ్యాయములో, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తాం. ఏమనంటే ఆయన నామమందల విశ్వాసమే అతన్ని బాగు చేసెను. పేతురు యోహానులు అక్కడున్నటువంటి వారితో, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ప్రజలు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఎందుకు మీరు ఆశ్చర్యపడుతున్నారు? ఇతడు ప్రతిరోజు దేవాలయం ఎదుట భిక్షం అడుక్కుంటున్నాడు కదా, మరి ఈ రోజున నడుచుకుంటూ దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తూ దేవుని మందిరంలోనికి వచ్చాడే, ఎలా ఇది అసాధ్యం అని ఆశ్చర్యపడి చూస్తున్నప్పుడు దైవజనులు చెప్పారు. వినాలి జాగ్రత్తగా ప్రియులారా. దైవజనులు చెప్పిన మాట ఏమిటంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచాడు ఈ వ్యక్తి, అందుకే ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ఈ రోజున మనం ప్రార్థన చేసుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు, దేవుని మందిరానికి రావచ్చు, దేవుని సన్నిధిలో అనేక విధాలుగా అనేక రకాలుగా కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. అయితే దేవుని మీద, ఆయన నామమందలి విశ్వాసం అనేది మనలో లేకపోతే మనము చేసే ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం అనేది మనం పొందుకోలేము. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత అనేక విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. నేను ఈ మాటలన్నీ కూడా ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రార్థనా కాలమున పగలు ఇంచుమించు 3 గంటల ప్రార్థనా కాలము విశ్వాసికి చాలా విలువైనది, చాలా విలువతో కూడినటువంటి సమయం అది. ఆ సమయాన ఖచ్చితంగా నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ ప్రతి ప్రార్థనకు దేవుడు సహాయము చేస్తారు. హల్లెలూయా.
హల్లెలూయా. నువ్వు చేసే ఆ ప్రార్థనకు ప్రతిఫలం కలుగుతుంది. 3 గంటల సమయంలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ఆయన సన్నిధిలోని ప్రతి సమస్య ఏదైనా సరే నువ్వు చెప్పుకోగలిగితే నీ సమస్యకు దేవుడు విడుదల కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ పోతే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహు ధర్మకార్యములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడట. బహు ధర్మకార్యాలు చేస్తున్నాడు ప్రజలకి. అంతేకాదు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు. కొర్నేలి అనే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ అలాగే ప్రజలకు బహు ధర్మకార్యములు చేస్తూ ప్రతి దినం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఇతని జీవితంలో ప్రాముఖ్యంగా ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఏమిటా సందర్భం అంటే 3వ వచనంలో రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ. పగలు ఇంచుమించు 3 గంటల వేళ అంటే ఇదే సమయం దేవుని దూతలు పరలోకము నుండి దిగి వచ్చి కొర్నేలి భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఆ దేవదూతలు ఆలకిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనం గమనించాలి, మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడాలి. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. మన ప్రార్థన దేవుడు వినాలి. ఈరోజున చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకు జవాబు రావట్లేదు, నేను ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాను, నా సమస్యల నుండి నేను విడుదల పొందుకోలేకపోతున్నానని చాలామంది భ్రమపడిపోతూ కృంగిపోతుంటారు. కానీ ప్రతి క్రైస్తవుడు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడు అని అంటే అన్ని వేళలా ఆలకించడండి. దానికంటే ఒక సమయం ఉంది. ఈరోజున చాలామంది పాపం చేస్తూ ఉంటారు, అక్రమాల్లో జీవిస్తుంటారు, మోసం చేస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మాట్లాడకూడనటువంటి మాటలు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ దేవుని ఎద్దుకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుందా అని అంటే దొరకదు. యెషయా ప్రవక్త రాస్తూ ఒక మాట అంటారు. ఏమనంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోవటానికి కారణం ఏంటంటే దేవునికి నీకు మధ్య నువ్వు చేసే ప్రతి ప్రార్థన అడ్డుబండగా నిలబడిపోయింది. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరనివ్వకుండా ఆపేస్తుంది. ఇవన్నీ ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో ఖచ్చితంగా దేవుడు ప్రార్థన అంటాడు. ఇక చూస్తే ఇక్కడ రాయబడిన మాట, పగలు ఇంచుమించు 3 గంటల వేళలో దేవుని సన్నిధిలో మోకరించి కొర్నేలి భక్తుడు ప్రార్థన చేస్తుంటే పరలోకము నుండి దేవుని దూతలు దిగి వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూతలు దిగి వచ్చి కొర్నేలి భక్తునితో మాట్లాడుతున్నారు. ఏమని? 4వ వచనం రాయబడింది, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడెను. అతడు ఆ దూతల వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. హల్లెలూయా. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయట. కొర్నేలి చేసే ప్రార్థనలు, కొర్నేలి భక్తుడు చేసే ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జాగ్రత్తగా చేర్చబడ్డాయి. మరి ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఎందుకు దేవుని సన్నిధికి చేరలేకపోతుంది? ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి ఎందుకు చేర్చబడలేకపోతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే కారణం,
బైబిల్లో రాయబడిన మాట, కొర్నేలు భక్తుడట, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రజలకు ధర్మకార్యములు చేస్తూ ఎల్లప్పుడూ మానక తప్పక ఖచ్చితంగా ఆ 3 గంటల సమయాన, పగలు 3 గంటల సమయాన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధికి తను చేసే ప్రార్థన వెళ్ళింది. దేవదూతలు దిగొచ్చారు. అయ్యా, ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాము. ఏంటి ప్రభువా అని అంటే, పలానా చోట ఎప్పేకు అనే ప్రాంతానికి కొందరు పంపించు, దైవజనుడు ఉన్నాడు అక్కడ, ఆ దైవ సేవకుని పిలిపించుకో, నీ కుటుంబము క్షేమము, నీ కుటుంబంలో నెమ్మది, నీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. దైవ సేవకుని పిలిపించుకున్నప్పుడు మరో మాట మాట్లాడకుండా కొంతమంది పనులను పంపిస్తున్నాడు. పలానా చోట దైవజనుడు ఉంటారు, వెంటనే మీరు వెళ్ళి ఇంటికి తీసుకురండి అని చెప్పినప్పుడు పనివాళ్ళు వెళ్ళి దైవజనునితో మాట్లాడి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. పేతురు అనే దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆల్రెడీ దేవుడు దర్శనమందు మాట్లాడి, ఫలానా వాళ్ళు వస్తారు, నువ్వు వాళ్ళతో కూడా బయలుదేరి వెళ్ళమని చెప్తాడు. వెంటనే వీళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత, మాట్లాడిన తర్వాత దైవజనుడు విని వెళతాడు, బయలుదేరి వస్తారు. కొర్నేలు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు కొర్నేలు గారు దైవ సేవకునితో అంటున్నాడు. దైవజనుడు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చి, అయ్యా నన్ను మీరు ఎందుకు పిలిపించుకున్నారు, ఏంటి కారణం అని అడిగితే, అప్పుడు ఆ కొర్నేలు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఏమీ లేదయ్యా, 30వ వచనంలో రాయబడి ఉంది, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు కొర్నేలి, 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీ ధర్మకార్యాలు దేవుని సముఖమునందుకు జ్ఞాపకార్థముగా చేర్చబడ్డాయి కనుక నీవు ఎప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుకొనుము. అప్పుడు ఆ మాట నేను విని నీ దగ్గరికి మనుషులను పంపించానయ్యా, నిన్ను పిలిపించుకున్నాను. ఆ తర్వాత నాకు ఏమీ తెలియదు, నువ్వు వచ్చిన సంగతి, నువ్వు వచ్చినటువంటి సందర్భం, ఎందుకు వచ్చావో, దేవుడు ఎందుకు పిలిపించుకోమన్నాడో నాకు తెలియదు. నువ్వు వచ్చినది దేవుడు ఒకవేళ నీకు చెప్పుంటే నువ్వు తెలియజేయమన్నప్పుడు, అప్పుడు ఆ దైవజనుడు ఆత్మవర్షుడై దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆ కుటుంబంలో ప్రారంభించాడు. దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రకటించాడో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు, అనేకులు మారు మనసు పొందారు, అనేక మంది బాప్తిస్మం తీసుకున్నారు, అనేక మంది ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. కారణం, ఇంతమంది రక్షించబడ్డానికి, ఇంతమంది మార్పు చెందడానికి, ఇంతమంది రక్షించబడి బాప్తిస్మం తీసుకొని ప్రభువుని రక్షకుడుగా అంగీకరించడానికి కారణము అదుగో ఆ రోజున కొర్నేలి భక్తిపరుడు పగలు ఆ సమయాన కొర్నేలు భక్తుడు పగలు 3 గంటల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వలన దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 గంటల సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ సమయాన ప్రార్థన చేస్తే ఆ రోజున ఆ శృంగారం అనే దేవాలయం ఎదుట కుంటివాడు బాగుపడ్డాడు. మరి ఇక్కడ ఈ సందర్భాన్ని కూడా మనం చూస్తే భక్తుడైనటువంటి కొర్నేలు గారు 3 గంటల సమయంలో ప్రార్థన చేసినప్పుడు కుటుంబం అంతా మార్పు చెందింది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసయ్యను రక్షకుడుగా అంగీకరించారు. వాళ్ళ జీవితాల్లో అనేకమైన మేలులు పొందుకోగలిగారు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేయటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సమయాన్ని మనం పోగొట్టుకోకుండా ఈ సమయాన్ని మనం ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆ ప్రార్థనకు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది, ఆ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. అట్టి ప్రార్థన జీవితము మనమందరము కలిగి ఉండుదుము గాక. అట్టి ప్రార్థన జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం.
ఈ 3 గంటల ప్రార్థనా కాలం, ఈ సమయం చాలా విలువైంది మనకి. దేవుని సన్నిధులను మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తారు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వెంటనే సమాధానం, వెంటనే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆనాడు శృంగారం అనే దేవాలయం దుట ఆ కుంటివాడు ఆ 3 గంటల సమయంలో దేవుని శక్తిని పొందుకున్నాడు. ఈరోజున మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో మనం ప్రార్థన చేయగలిగితే ఏ సమస్య అయినా సరే, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు నీకు విడుదల కలుగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం అందరం నోరులు తెరిచి. ప్రభువా, 3 గంటల సమయంలో ప్రార్థించే ప్రార్థనాత్మను మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి నాయన. అటు ప్రార్థన జీవితాన్ని మాకు ప్రభువా మాకు అనుగ్రహించండి దేవాన్ని. అందరం నోరులు తెరిచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, జీవాధిపతివైన యేసయ్య, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ మధ్యాహ్న కాలపు వేళలో ఈ 3 గంటల ప్రార్థన కాలం ఎంతో విలువైనదని, ఈ ప్రార్థన మా జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనదని, ఈ సమయాన్ని మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు అనుగ్రహిస్తారని చక్కగా ఇదిగో మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ఆనాడు అయ్యా శృంగారం అనే దేవాలయం దుట పుట్టినది మొదలుకొని కుంటివాడు తండ్రి 3 గంటల ప్రార్థనా కాలంలో మీ దాసులు అక్కడికి వెళుతున్నప్పుడు ఏమైనా దొరుకుద్దేమోనని ఎదురు చూసినప్పుడు, అయ్యా మా దగ్గర ఏమీ లేదు, మాకు కలిగింది మీకు ఇస్తున్నాము, యేసు నామమున లేచి నడవమన్నప్పుడు ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ఆ ప్రార్థన, ఆ కాలాన ఆ వ్యక్తిని మీ కృపను పొందుకున్నాడు తండ్రి. ఇదిగో కొర్నేలు భక్తుడు 3 గంటల సమయంలో ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి దేవుని దూతలు దిగి వచ్చాయి. ప్రార్థన జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేర్చబడింది. నువ్వు చేసే ప్రతి కార్యాలు దేవుడు చూశాడు. ఇదిగో దైవజనుడు నీ కుటుంబంలోనికి పిలిపించుకోమన్నప్పుడు, నైనా తండ్రి కొర్నేలు భక్తుడు దైవ సేవకుని పిలిపించుకున్నప్పుడు, మీ వాక్యాన్ని ప్రకటించినప్పుడు కుటుంబంలో అయ్యా ప్రతి ఒక్కరూ మార్పు చెందారు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడ్డారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ అనేకమైన మేళ్లు పొందుకున్నారు. కనుక నాయనా 3 గంటల ప్రార్థన సమయం ఎంతో విలువైనదని మేము గుర్తించి గమనించి 3 గంటల వేళలో ప్రార్థన చేసే కృపను మాకు అనుగ్రహించండి. ప్రార్థించే అనుభవాన్ని మాకు నేర్పించండి. 3 గంటల సమయంలో నైనా ఆ సమయాన్ని మేము వృధా చేసుకోకుండా, పోగొట్టుకోకుండా నైనా మెలకువగలిగి ప్రార్థించే అభిషేకముతో మమ్మల్ని అందరిని మీరు నింపుదురుగాక. అలాంటి ప్రార్థన జీవితం మాకు దయచేదురుగాక. అట్టి ప్రార్థన ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపుదురుగాక. అయ్యా ఆ సమయంలో ప్రార్థన చేసి నీ బిడ్డల మేలు పొందుకోవడానికి సహాయం చేయమని, అట్టి ప్రార్థన ఆత్మతో నీ బిడ్డలు మీరు నింపమని, ఎదుగునైనా చేరి కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని ప్రార్థన అభిషేకముతో మీరు నింపి బలపరిచి ఉన్నతమైనటువంటి మీ కార్యములతో నీ బిడ్డలను దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.